మీ ఇద్దరిని పక్క పక్కన నిలబెడితే అచ్చం అక్కా చెల్లెళ్ళంటే నమ్మేస్తారు. మీ ఇద్దరికీ అంత దగ్గర పోలికలు ఉన్నాయి. అండి కాదు, అక్క. అక్క అక్క అనే పిలుపు నా జీవితంలో ఎప్పుడూ ఎక్కువ రోజు నిలవలేదు. అలా ఎవరినైనా పిలవాలంటేనే భయంగా ఉంది. మీ నాన్న కూడా తప్పిపోయిన మీ అక్క గురించి బాధపడుతూ ఉంటారమ్మా. అయినా అన్యాయంగా మీ అక్కను దూరం చేసిన ఆ దేవుడు అలానే మిమ్మల్ని తప్పకుండా కలుపుతాడు. చూస్తూ ఉండమ్మా. అదే ఆశతో మా నాన్న బ్రతుకుతున్నాడు మావయ్య. ఎప్పటికైనా అక్కని ఒక్కసారైనా కలవకపోతానా అని. అవును, మీ అక్క కూడా అనాథాశ్రమంలో ఉందన్నావు కదా. అమర్తో పాటు నువ్వు కూడా మీ అక్క గురించి వెతుకు. అదృష్టం బాగుంటే ఇద్దరూ ఒకేసారి కలుస్తారేమో చూద్దాం. నేను అదే అనుకున్నాను అత్తయ్య. మిస్సమ్మా, వెళ్దామా? అమర్, నేనున్నానని మర్చిపోయి వెళ్తున్నారా, వద్దనుకొని వెళ్ళిపోతున్నారా? శుభకార్యానికి వెళుతూ పిల్లిని ఎవరైనా వెంట పెట్టుకుని వెళ్ళాలనుకుంటారా? నా అన్నని చూడ్డానికి వెళ్తున్నప్పుడు నాకొక్క మాట కూడా చెప్పాలని అనిపించలేదా మిస్సమ్మా? ఆయన నిన్ను పెద్ద కూతురు అనుకున్నారు. మరి పెద్ద కూతురు నాన్నని చూడ్డానికి హాస్పిటల్కి రాకూడదా? రాకూడదని ఎవరు చెప్పారు మనోహరి గారు? ఇన్ఫాక్ట్ ఇవాళ ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే వార్డెన్ గారు కూడా అదే హాస్పిటల్లో ఉన్నారు కదా. నాకెందుకో ఇవాళ ఆవిడికి స్పృహ రాబోతున్నట్టు, స్పృహ వచ్చాక ఇవాళ ఆయనతో చెప్పాలనుకున్నవన్నీ చెప్పేస్తుంది అనిపిస్తుంది. మరి ఆవిడ నిజం చెప్తున్నప్పుడు, ఈయన వింటున్నప్పుడు మీరు పక్కన లేకపోతే ఎలా? ఈ విషయం భలే గుర్తు చేశారు. పదండి వెళ్దాం. అది నోరు తెరిస్తే నేను పోతానని తెలిసినప్పుడు దాన్ని పైకి పంపించకుండా నేనెలా ఉంటానా పిచ్చిదాన్న. పదండి వెళ్దాం. వీళ్లతో పాటు నేను కూడా హాస్పిటల్కి వెళ్తా. గౌరవ్ నన్ను బంధించే వరకు నా కుటుంబం నా కళ్ళ ముందే ఉంటారు. ప్రతిసారి అదేదో దాని హక్కులాగా వెళ్ళి అమర్ పక్కన కూర్చుంటుంది. ఇవాళ దానికంటే ముందెళ్ళి అమర్ పక్కన నేను కూర్చుంటా. అది వెనుక కూర్చుని కుళ్ళుకుంటూ ఉంటుంది. సార్, ఏమైంది రాథోడ్? సార్, మేడం గారి కన్నవాళ్ళని కనిపెట్టి ఒక క్లూ దొరికింది సార్. నిజమా? ఏం తెలిసింది రాథోడ్? అనాథాశ్రమంలో పిల్లల్ని చేర్చాక ఒక్కొక్కసారి పిల్లలు ఎక్కువగా ఉండటం వలన తక్కువ పిల్లలున్న ఆశ్రమానికి పంపిస్తూ ఉంటారంట సార్. అవును రాథోడ్, మా అక్కని కూడా అలానే చాలా ఆశ్రమాలకు మార్చారు. అందుకే అక్కని కనిపెట్టలేకపోయాము. ఇలాగే మేడం గారిని కూడా చాలా ఆశ్రమాలకు మార్చారంట సార్. అయితే ఏ ఆశ్రమంలో వాళ్ళ డీటెయిల్స్ ఉన్నాయో తెలిసిందా? కాదు సార్, మేడం గారు ప్రార్థనా చిల్డ్రన్స్ హోమ్ నుంచి సరస్వతి వార్డెన్ గారి దగ్గరకు వచ్చారంట సార్. సరస్వతి వార్డెన్ గారి దగ్గరకు వచ్చారంట సార్. మీ అక్కని వదిలిన ఆశ్రమం దగ్గరికి వెళ్తే సరస్వతి అనే ఆవిడ దగ్గర ఉందని తెలిసింది. సరస్వతి వార్డెన్ మీకు తెలుసా? మాకేంటమ్మా, ఆవిడ నీకు కూడా బాగా తెలుసు. నేనేదైతే జరగకూడదని భయపడ్డానో అదే జరుగుతుంది. బాగి ఆరు అక్క చెల్లెళ్ళని తెలిసిపోయేలా ఉంది. నాకు తెలియడం ఏంటత్తయ్య? మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది మిస్సమ్మా?
మీ ఇంట్లో నువ్వున్నావని చెప్పిన వార్డెన్ గారే సరస్వతి వార్డెన్ గారు. ఆవిడే సరస్వతి గారా? అయితే నేనిన్ని రోజులు సరస్వతి గారిని కళ్ళ ముందే పెట్టుకొని నేను కనిపెట్టలేకపోయానా? నా కూతురు గురించి సరస్వతి అనే వార్డెన్కి తెలుసంట. అరెరే, అవును కదా, మర్చిపోయాను. సరస్వతి వార్డెన్ గారిని కలవాలనుకుంటున్నారని ఇదివరకే చెప్పారు కదా. ఎన్ని రోజులు పక్కనే ఉన్నా పేరు తెలియకపోవడం వల్ల మిస్ అమ్మ వాళ్ళ అక్కకి దూరం అయిపోయిందన్నమాట. అదేంటి మిస్సమ్మ, నీకిన్ని రోజులు ఆ వార్డెన్ గారే సరస్వతి గారని తెలీదా? తెలిస్తే ఆ రోజే ఆవిడ్ని మా అక్క గురించి అడుగుండేదాన్ని కదా. ఏంటి అలా చూస్తున్నారు? మా అక్క కూడా సరస్వతి మేడం గారి ఆశ్రమంలో పెరిగిందంట. అందుకే ఆవిడ్ని కలిస్తే మా అక్క వివరాలు దొరుకుతాయని చాలా రోజుల నుంచి ఆవిడ కోసం వెతుకుతున్నాం. ప్రపంచం చిన్నదంటారు గాని మరీ ఇంత చిన్నదనుకోలేదమ్మా. మీ అక్క మా కోడలు ఒకే చోట పెరగడం చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒకటే చోట పెరగడం కాదు, వాళ్ళిద్దరూ ఒకటే అన్న నిజాన్ని మీరు తెలుసుకోకుండా నేను అడ్డుపడతా, నేను ఆపుతా. రాథోడ్, వెంటనే హాస్పిటల్కి వెళ్ళి చైల్డ్ ఆర్ఫనేజెస్కి వెళ్ళి వెతుకుదాం. ఏమండి, ఒక చిన్న హెల్ప్. అది మీరు ఎలానో ఆరు అక్క పేరెంట్స్ని కనుక్కోవడానికి వెళ్తున్నారు కదా, అప్పుడు మా అక్క గురించి కూడా కనుక్కుంటారా? సరే మిస్సమ్మ, నేను కనుక్కుంటాను. నిజం బయటపడకముందే అందరినీ ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోవాలి. అమర్, స్టార్ట్ అవుదామా? అమ్మా మనోహరి, ఇంతమంది ఒకే కారులో సరిపోరు కదా, మనం ఆ కారులో వెళ్దాం. అవును మేడం, సారు మిస్ అమ్మ ఆ కారులో వస్తారు, మనం వెనక కారులో వెళ్దాం. ఆయన పక్కన స్థానం పందెం కాదు మనోహరి. ఎవరెళ్ళి ముందు కూర్చుంటే ఆ స్థానం వాళ్లదవ్వడానికి దానికి కొన్ని అర్హతలుండాలి, హక్కులని సంపాదించుకోవాలి. నువ్వేం బాధపడకు, నువ్వు జీవితాంతం ఎంత ట్రై చేసినా ఆయన పక్కన స్థానం సంపాదించుకోలేవు. అందరూ చూస్తున్నారు. ఇంకా ఇలానే లాగుతుంటే తెగిపోతుంది, నీ బతుకు బయటపడుతుంది. నువ్వు మరీ ఇంత చీప్గా చిత్తుగా ఓడిపోవడం నాకు ఇష్టం లేదు. నువ్వెళ్ళి బుద్ధిగా వెనక్కార్లో కూర్చొనొచ్చే వెళ్ళు. రాథోడ్, మనుని జాగ్రత్తగా హాస్పిటల్కి తీసుకొనిరా. ఎంతైనా మా పెద్దక్క కదా. ఎక్కడ మేడం? దేవుడు నాకు ఒక్కరోజు మనుషుల్ని ముట్టుకునే ఛాన్స్ ఇచ్చుంటే ఈ మనుని పిచ్చ కొట్టుడు కొట్టేదాన్ని. అప్పుడైనా నా కోపం కొంచెమైనా తగ్గేది. అబ్బా, ఈ మధ్య లంచ్ బ్రేక్ అంటేనే ఉల్లాసంగాను ఉత్సాహంగాను ఉంది. ఎందుకంటావమ్ము? నువ్వు శత్రువులు చూసే మిస్సమ్మ నీకు ప్రేమతో పెట్టిన లంచ్ తినడానికి. అబ్బా, సందు దొరికితే చాలు మిస్సమ్మని పొగిడే కార్యక్రమం పెట్టుకుంటున్నావు. నిజం చెప్పమ్ము, మా ముందు బిల్డప్ ఇవ్వమని నీకు లంచం ఇస్తుంది కదా? అవును. చెప్పానా బ్రెయిన్లెస్ బ్రదర్స్? అమ్ము ఏదో సెట్ చేసుకుంది, అందుకే మిస్సమ్మకి సపోర్ట్ చేస్తుందని నేను చెప్పానా? అవునంజు, కానీ ఇచ్చింది మీరనుకున్నట్టు పాకెట్ మనీ కాదు, ప్రేమ. మిస్ అయినా అమ్మ ప్రేమ. అమ్మ నా పక్కనే ఉందనే ధైర్యం. మిస్ అమ్మలో నేను అమ్మని చూసుకుంటున్నాను.
మీరు కూడా ఏదో ఒక రోజు చూస్తారు. ఇక అప్పటి నుంచి మిస్సమ్మ తోడు వదలరు. సరే సరే, అప్పటిదాకా మిస్సమ్మ చేసిన ఈ టేస్టీ ఫుడ్ ని తిని ఎంజాయ్ చేయండి. హలో లీడర్ గారు, ఆగస్ట్ 15th వస్తుంది. సెలబ్రేషన్స్ పరిస్థితి ఏంటి? అరే బంటి, నీ బుర్ర పనిచేయదా ఏంటి? అబ్బా, ఇండిపెండెన్స్ డేని లీడర్ ఎందుకు సెలబ్రేట్ చేస్తుంది? మేనేజ్మెంట్ కదా సెలబ్రేట్ చేస్తుంది. మోసం చేసి లీడర్ అయితే ఇలానే ఉంటుంది. ఈ స్కూల్లో ఏ ఫంక్షన్ అయినా పిల్లలే చేస్తారు. అన్ని ఫంక్షన్స్ కన్నా ఇండిపెండెన్స్ డే చాలా గ్రాండ్ గా చేస్తాం. అవునా? నాకు తెలియదు బంతి. ఇప్పుడు తెలిసింది కదా, నేను ప్లాన్ చేస్తానులే. ప్లాన్ చేయడం అంటే పూరి తిన్నంత ఈజీ అనుకున్నావా? రేయ్ బంటి, నువ్వు అయిపోయావురా. ఏయ్, పూరి తిన్నంత ఈజీ కాదా? నువ్వే పూరిలో ఉన్నావురా. అన్నేళ్ళు నన్ను వదలనురా. రేయ్, ఏంట్రా చూపు? రేయ్, నన్ను వదలనురా. అమ్మ వదలనమ్ము, నీ సంగతి తెలుసా ఈ రోజు. రేయ్ పూరిగా వదలండి. అంజు ఆగవే, మ్యాన్ హ్యాండ్లింగ్ వద్దు. కూర్చుని ప్రాబ్లం సాల్వ్ చేసుకుందాం. ఎలా ప్లాన్ చేస్తామో, ఎలా ప్రిపరేషన్ చేస్తామో నీకెందుకు బంటి? ఫంక్షన్ లో ఏమైనా లోటు అనిపిస్తే అప్పుడు అడుగు, సరేనా? ఇప్పుడైతే వెళ్ళి నీ లంచ్ తిను పో. హలో, ఏంటి? చెప్పినంత ఈజీ కాదు చేయడం అంటే. ఫంక్షన్కి స్పాన్సర్స్ నుండి చీఫ్ గెస్ట్లను పిలవడం వరకు, అరేంజ్మెంట్స్ నుంచి అందరి కంఫర్ట్ చూసే వరకు, అబ్బో చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంటుంది. అన్నీ మీరు మేనేజ్ చేస్తారంటే నాకు నమ్మకం లేదు. అయితే నమ్మకు. ఏ తూచ్, ఇది నేను ఒప్పుకోను. ఈసారి కూడా ప్రతిసారిలాగే ఫంక్షన్ నేనే చేస్తాను. గేమ్స్ పెట్టడం, గెటప్స్ వేయించడం, అబ్బో చాలా పనులుంటాయి. మీ వల్ల కాదులే, మీరు చేయలేరు, వదిలేయండి. అవునా? అంజు, ఊరుకోవే నువ్వు. బంటి, ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకో లెక్క. అందరికీ ఈసారి ఫంక్షన్ చేయబోతుంది అమ్ము అని చెప్పు. ఆశ్చర్యపోవడానికి రెడీగా ఉండమని కూడా చెప్పు. పో. అంజు ఆగవే. ఆగక్క. ఏది మేం చేయలేంరా? చెప్పు. ఏం చేయలేం? ఇదిగో మా ఆకాష్ అల్లూరి సీతారామరాజు గెటప్ వేస్తాడు. మా ఆనంద్ నేతాజీ గెటప్ వేస్తాడు. మా అమ్ము ఝాన్సీ లక్ష్మీబాయి గెటప్ వేస్తుంది. ఇక నేనైతేనా భరత మాత గెటప్ వేస్తా. ఏంటి పొట్టి భరత మాత అన్నమాట? రేయ్ బంటి, నీకొక మంచి గెటప్ అనుకున్నా, చెప్పనా? ఏంటి? రూథర్ఫోర్డ్. అంటే విలనా? నేను విలన్ ఏంటి? నేను ఒక హీరో. అబ్బో, నేను దీనికి ఒప్పుకోను. నాకు వేరే గెటప్ ఇవ్వు. ఫంక్షన్ ని నేను చేసే ఛాన్స్ ఇవ్వు. నానా బంటి, ఒక్కసారి నా మాటకు నేను కమిట్ అయితే నా మాట నేనే వినను. ఇక నీ మాట నేనెందుకు వింటా? ఎవరు చెప్తే వింటావో నాకు బాగా తెలుసు. ఆ? ఇప్పుడే వెళ్ళి మ్యామ్ కి కంప్లైంట్ ఇస్తాను. అయ్యో, క్యారెక్టర్స్ ని మారుస్తుంది, లీడర్ ని కూడా మారుస్తుంది. పోయి చెప్పుకోపో, చెప్పుకోపో. రేయ్ పదండ్రా. నేను చెప్పానా నీకు? నేను చెప్పానా నేను ఫంక్షన్ చేస్తానని? అసలు డాడ్ని అడగకుండా గెటప్లు ఎందుకు చెప్పేశావే? శపథాలు కూడా చేసేసావు. ఇప్పుడు డాడీకి ఏమని చెప్పి ఒప్పించాలి? ఫంక్షన్ ఎలా చేయాలి చెప్పు? నువ్వు బిల్డప్ ఇచ్చి
నన్ను బుక్ చేస్తావెందుకే? నువ్వే చెప్పావు కదా, నువ్వే చెయ్యి. నేనేం చేయను, నాకు అసలేం సంబంధం లేదమ్మా. స్కూల్ లీడర్వే నువ్వు, నీకు సంబంధం లేదంటే ఇంకెవరికుంటుందమ్ము? ఇలా అన్నిటికీ భయపడకూడదు, చూసుకుందాం, సరేనా? అబ్బబ్బా, అయ్యో, ఇప్పుడు ఆ ప్రిన్సిపల్ పిలిపించి ఎంత క్లాస్ తీసుకుంటుందో ఏమో. ఛ! మీకెలా కృతజ్ఞతలు చెప్పాలో, ఏమిచ్చి మీ రుణం తీర్చుకోవాలో తెలియడం లేదు బాబు. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో కానీ మీ ప్రేమ అభిమానాన్ని పొందగలిగాను. నా ప్రాణాల్ని కాపాడిన దేవుడు బాబు మీరు. ఏమైందండి? థ్యాంక్స్ అండి. మీరు నా భార్యకి తండ్రి. మిమ్మల్ని చూసుకోవడం నా బాధ్యత. చాలు బాబు, ఈ ఒక్క మాటతో నా మనసులోని కలతలన్నీ తొలగిపోయాయి, నా భయాలన్నీ పోయాయి. అయిపోయే, అవ్వదనుకున్నది కూడా అయిపోయే. ఇక నువ్వు సూట్ కేసు సర్దేసుకో మనోహర్. నానా, చెప్పడం మర్చిపోయాను. మన అక్క గురించి తెలియాలంటే సరస్వతి అనే వార్డెన్ని కలవాలని చెప్పారు. ఆవిడ కోసం నువ్వు వెతుకుతున్నావు కదా? అవునా అమ్మా? ఆవిడెవరో కాదు నానా, మన ఊర్లో మన ఇంట్లో ఉన్న వార్డెన్ గారే, ఆ సరస్వతి వార్డెన్. అవును. నానా, నానా, జాగ్రత్త. ఏంటమ్మా నువ్వు చెప్పేది నిజమా? ఆవిడే సరస్వతి గారా? అవును నానా. భగవంతుడా, ఇన్నాళ్ళకి నా మొర ఆలకించి నా కూతుర్ని నన్ను కలుపుతున్నావా? ఒక్కసారి నా కూతురు కాళ్ళ మీద పడి క్షమాపణ అడగాలి. మెల్లగా ఒక్కో నిజం బయటపడిపోతా ఉంది. ఇది కానీ బయటపడితే నేను అమర్ జీవితం నుంచి, ఆ ఇంటి నుంచి శాశ్వతంగా బయటకు వచ్చేయాల్సి ఉంటుంది. నువ్వు అలా జరగడానికి వీల్లేదు. ఆవిడ ఇప్పుడు ఎక్కడున్నారమ్మా? ఆవిడని నేను వెంటనే కలవాలి. నా కూతురు ఎక్కడుందో కనుక్కోవాలి. ఆవిడ కోమాలో ఉన్నారు బావగారు. ఇదే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.
ఇక్కడ ఉన్నారా? అంటే అంటే ఆవిడ కళ్ళు తెరిస్తే నిజం బయటపడిపోతుంది కదమ్మా. అవును నాన్న. ఆవిడికి స్పృహ వస్తే మీ కూతురు గురించి తెలియటంతో పాటు నా భార్యని చంపిందెవరో కూడా తెలుస్తుంది.